అందరికీ నమస్తే. రాజకీయం, సినిమా, గమ్మతి ఇచ్చంత్రాలు, వైరల్ అవుతున్న వీడియోలు గిట్ల తీరు వార్తలతోని మన మైక్ టీం ముచ్చట్లు తయారుగా ఉన్నాయి. చలో చూసేద్దాం పండ్రి. అంతకంటే మొదలైతే హెడ్లైన్స్. రామన్నకు సవాలు శ్రీనబాండన్న. ఉత్తర సవాళ్ళు ఎన్ని చేస్తే ఏమున్నదన్న. జీవో నంబర్ 46 మీద నిరుద్యోగుల రుణం రద్దు చేసి తీర్చుకోమంటున్నారు మా రుణం. మల్లారెడ్డి మన పార్టీలోకి వద్దంటున్న హస్తం నేతలు మరి మర్చిపోయేటట్టున్నాయా ఆయన కూతలు. ఓట్లు దగ్గర పడుతున్నా కొద్దీ పార్టీల లీడర్లు పటపట పండ్లు కోరుకుంటూనే మాట్లాడుతుంటారు. వాయమ్మనే కోరమీసాల కొమ్రెల్లి మల్లన్న లెక్కనే ఇరుసుకబడుతుంటారు. ఇక ఇప్పుడు కొత్తగా రాజకీయాలల్లో సవాళ్ళ సీజన్ నడుస్తున్నట్టుంది. ఎవరు చూడు సవాల్ చేసుకొని దమ్ము చూపెట్టమంటున్నారు. ఆ సవాళ్ళు నేనైతే చెప్పలేను కానీ మీరే నుండి. రాజకీయాలల్లో ఇప్పుడు ఛాలెంజ్ల సీజన్ నడుస్తుంది. మొన్నటికి మొన్న కేటీఆర్ ను నిరాహార దీక్ష చేయమని సీఎం రేవంత్ సార్ ఛాలెంజ్ ఇస్తుండు. ఇక ఆయన కేటీఆర్ దమ్ముంటే నా మీద మల్కాజ్గిరికెళ్లి ఎంపీగా పోటీ చేయమని సవాల్ ఇస్త్రీ షెల్లుకు షెల్ అన్నాడు. ఇక అదే టైంలో మొన్న కరీంనగర్ జిల్లా టూర్కు పోయిన కేటీఆర్ బండి సంజయ్ అన్నను అడ్డిమారి గుడ్డు దెబ్బల గెలిచిండు సంజయ్ అని తాటి ముంజకాయ గుండు మీద ఎత్తేసినట్టు తిట్టి పోసిండు. గంతే ఇక సంజయ్ అన్న బగ్గుమన్నాడు. ఏ కేటీఆర్, నన్ను అడ్డుమారి గుడ్డి దెబ్బల గెలిచినోడంటవా? వచ్చే ఎలక్షన్లల్లా నేను ఎంపీగా కరీంనగర్కి వెళ్ళి గెలుస్తా. నేను ఓడిపోతే సన్యాసం ఉచ్చుకుంటా. మీ పాట ఓడిపోతే మీరు కారు దుకాణం మూసేస్తారా అని సవాల్ చేసిండు. కరీంనగర్ కు ఏం చేసిండు అన్నావు కదా, చర్చకు నేను సిద్ధమే. టైం నువ్వు చెప్పినా సరే నన్ను చెప్పమన్నా ఓకే, కానీ వచ్చేటప్పుడు కేసీఆర్ ను కూడా తీసుకొని వస్తావా అని బాలయ్య లెక్కనే సవాల్ చేసిండు. మహారాష్ట్రలో మీ పార్టీ ఆఫీస్ ఉన్న బంగ్లాకు కిరాయి కట్టలేదట కదా, ముందుగాల దాని సంగతి ఏందో చూడమని సూరుకులు పెట్టిండు. నన్ను ఊకే రాముని పేరు చెప్తుండని తెప్పి ఓడిస్తుండ్రు. మరి రాముని పేరు కాకుండా రావణుడి పేరు చెప్పాలనా అని తిట్టి పోసిండు. పాపం బండన్న బాగా హట్ అయినట్టున్నాడు. లేకపోతే గింతగానం సవాల్ చేయకపోతుండే అని అనుకుంటున్నారట అన్న హార్డ్ కోర్ ఫ్యాన్స్. తాగబోతే నీళ్లు లేవు తుమ్మెదాలో, తడిగొంతు లారిపోయే తుమ్మెదాలో అనే పాటలు పాడుతుంటే చిన్నప్పుడు. బెల్లి లలితక్క వాడిన ఈ పాట అప్పట్లో సర్కార్ మీద నీళ్ళ యుద్ధాన్ని తీసుకొచ్చింది. అప్పుడంటే నల్లాలు లేవు, బోర్లు లేక ఇట్లుంటుండే. ఇప్పుడు అవన్నీ ఉన్నాయి, గవర్నమెంట్ పథకాలు కూడా ఉన్నాయి. ఇన్నున్నా తాగబోతే నీళ్లు లేవు తుమ్మెదాలో అనే పాటలు అయితే తప్పేటట్లు లేవు కదా. సుట్టమై వస్తే మటన్ చికెన్ తోని మంచి భోజనం పెడతాం గానీ మంచినీళ్ళు మాత్రం మీరే తెచ్చుకోవాలన్నట్లు మారిపోయింది దునియా. నీళ్లకు అంత తక్లీఫ్ ఉంది. మరి 10 నిమిషాలు బయటకు పోతేనే పానం అంతా ఎట్లనో అవుతుంది. వచ్చేదొచ్చుడే ఫ్రిడ్జ్ తెరిచి అందులోకెళ్ళి చల్లటి నీళ్ల బాటిల్ తీసుకుంటారు జనాలు. కుండలు కూజలున్నోళ్ళు ఇంట్లో అయితే నీళ్లకు సలంద్రి పెట్టినట్లే అవుతుంది. ఇగో ఇప్పుడు ఈ నీళ్ల కథ అంతా ఎందుకంటే ఏమో ఈ కథ చూస్తుంటే నీళ్లకు పెద్ద కరువే వచ్చేటట్లుంది తాప. తెలంగాణలో ఒక్కతాన్నే కాదు, దేశమంతటా గిట్లనే నీళ్ల కరువు ఉందట. ఒకసారి ఈ కర్ణాటక ముచ్చట తెలుసుకోండి, పరిస్థితి ఎంత సీరియస్ గా ఉందో మీకే సమజైతది. ఆడిప్పుడు నీళ్లకు కనా కష్టం ఉన్నది. తాగబోతే నీళ్లు లేవు తుమ్మెదాలో, రాక రాక నల్లలొస్తే తుమ్మెదాలో అని కరువు పాటలు వాడుకోవాల్సి వస్తుందట. నీళ్లు లేక ట్యాంకర్లతోని ఓపించుకున్నాడు అవుతుందట. ఇక దొరికిందే ఛాన్స్ అనుకొని వాళ్ళేమో ట్యాంకర్ కి 5,000 6,000 అని చెప్తురట. ఇక ఈ పరిస్థితిని చక్కదిద్దేటందుకు గవర్నమెంట్ రంగంలోకి దిగింది. బెంగళూరు అసొంటి నీళ్లకు తక్లీఫ్ ఉన్న ఏరియాలల్లా కఠిన నిబంధనలు పెట్టిందట వాటర్ బోర్డు. నీళ్లు వేస్ట్ చేస్తే 5,000 రూపాయల జుర్మానా వేస్తామని హెచ్చరిక జారీ చేసింది. ఉత్త నోటి మాటలే కాదు, దీనికి సంబంధించిన సర్కులర్లు కూడా పాస్ చేసింది. నీళ్లు వేస్ట్ చేస్తున్నట్టు తెలిస్తే 5,000 రూపాయల జుర్మానా వేస్తారు. అటెన్క జుర్మానా పడ్డ ప్రతిసారి 500 పెంచుకుంటా పోతారట. బాగున్నది కదా ఐడియా. ఇట్లా మన తాన కూడా పెడితే మస్తు నీళ్ళు ఆదా అవుతాయి. అప్పట్లో బీఆర్ఎస్ సర్కారు జీవో నంబర్ 46 అని ఓ జీవో తెచ్చింది కదా. ఇక ఆ జీవో రద్దు చేయాలని 6 ఏండ్ల సంధి పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థులు లొల్లి చేస్తుండ్రు. అధికార పార్టీ లీడర్ల చుట్టూ తిరిగినా సర్కార్ అయితే స్పందిస్తలేదని మస్తు నారాజ్ అవుతుర్రు. అయితే నిన్న ఓయూకి ఎమ్మెల్సీ బాల్మూరు వెంకటన్న పోతే ఇదే ముచ్చట మీద నిరుద్యోగులంతా ఒక్క పారేగబడ్డారు. అసలు ఆ జీవో నంబర్ 46 కథ ఏంది? జీవో నంబర్ 46 రద్దు కోసం షానొద్దుల సంధి నిరుద్యోగులు కొట్లాడుతుండ్రు. అధికారంలోకి రాకముందే కాంగ్రెస్ పార్టీలు జీవో నంబర్ 46 రద్దు చేసి కొత్త ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇస్తామని చెప్పిండ్రు. కానీ ఇప్పుడు కూడా జీవో నంబర్ 46 ప్రకారంగానే నోటిఫికేషన్లు ఇచ్చి మా నోట్ల మట్టి కొడుతుండ్రని నిరుద్యోగులంతా అధికార పార్టీ లీడర్లను నిలదీస్తుండ్రు. ఇదే ముచ్చట మీద ఓయూకు పోయిన ఎమ్మెల్సీ బాల్మూరు వెంకటన్నను గీరేసి నిలదీసిండ్రు నిరుద్యోగులు. మీరిచ్చిన మాటనే కదా, గెలిచినాక జీవో నంబర్ 46ని ఎందుకు రద్దు చేస్తలేరని మండిపడుతుండ్రు. అసలుకి జీవో నంబర్ 46 ఏందంటే జనాభా ప్రతిపాదికన విడగొట్టి ఏ జిల్లాలో ఎక్కువ మంది ఉంటే ఆ జిల్లాకు ఎక్కువ పోస్టులే ఇస్తారన్నట్టు. అట్లా చేసే వరకు తెలంగాణలో ఎవ్వరు హైదరాబాద్లో పడ్డ పోస్టులకు అప్లై చేసుకోలేకపోతుండ్రు.
పేరుకే తెలంగాణ అయినా కూడా హైదరాబాద్ పోస్టులకు నాన్ లోకల్ అవుతుండ్రు. మున్పు 2500 పోలీస్ కొలువులేస్తే అందులో 1400 పోస్టులు హైదరాబాద్ ఉన్నాయి. కడమ ఏమో 33 జిల్లాలలో పోస్టులు వేసిండ్రు. అయితే ఇట్లా చేసే వరకు హైదరాబాద్లో మున్పు 970 పోస్టులు మిగిలిపోయినాయి. అదే జిల్లాలలో ఎక్కువ మార్కులు వచ్చిన పోస్టులు లేక ఉద్యోగాలు రాకుండా పోయింది. 4వ తరగతి దాకా ఏడ చదివితే అది లోకల్ అవుతుంది కదా. ఇక అట్లా హైదరాబాద్లో 4వ తరగతి దాకా చదివినట్టు దొంగ సర్టిఫికెట్లతోటి ఆంధ్రోలు కూడా ఈయనే ఉద్యోగాలు సంపాదించుకొని తెలంగాణ నిరుద్యోగులకు అన్యాయం చేస్తుండని అంటున్నారు నిరుద్యోగులు. అటు బీఆర్ఎస్ సర్కార్ అప్పుడు తెలంగాణలో పుట్టినోడే హైదరాబాద్కు నాన్ లోకలోడు అన్నట్టు చట్టం తయారు చేసింది. దీంతో జిల్లాల నుండే అభ్యర్థులు హైదరాబాద్ అసొంటి వేరే జిల్లాల ఉద్యోగాలకు నోసుకోలేకపోతుండ్రు. అందుకే ఆ జీవో నంబర్ 46ను కొట్టేయాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తుండ్రు. చూడాలి మళ్ళీ ఏమవుతుందో, కొత్త సర్కారు ఎట్లా ఆలోచన చేస్తుందో. రాజకీయాలు అందరికి అచ్చి రాకున్నా సరే ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. వారసత్వాన్ని ముంగటికి తీసుకోవతందుకు తిప్పల పడుతూనే ఉంటారు. వైఎస్ ఫ్యామిలీలో ఒకప్పుడు రాజశేఖర్ రెడ్డి తర్వాత వివేకానందకు మస్తు క్రేజ్ ఉండేది. ఇప్పుడు వైఎస్ ఫ్యామిలీ అంటే జగన్, షర్మిల తప్ప వేరే పేర్లు ఏవినబడతలేవు. మరి వివేక రాజకీయ వారసులు ఎవరు అని అంటే ఇప్పటిదాకైతే క్వశ్చన్ మార్కే. చూడాలి మరి సునీత మేడం ఏమంటదో. ముళ్ళును ముళ్ళుతోనే తీయాలంటారు. రాజకీయాన్ని కూడా రాజకీయంతోనే శాసించాలని చూస్తుంటారు లీడర్లు. పైసలు ఎన్నున్నా పతారెంతున్నా చేట్ల రాజకీయం లేకపోతే వేస్ట్ ముచ్చట అనే అభిప్రాయం ఉన్నది జనాలకు. అందుకే ఆఖరికి అందరూ రాజకీయాలకే పోతుంటారు. వైఎస్ వివేకానంద సార్ను మర్డర్ చేసింది ఎవరు, ఆ మర్డర్ వెనకాల ఎవరున్నారో తెలవాలి అని పట్టుబట్టి కూసుందిగా ఆయన బిడ్డే సునీత మేడము. మన ఆయనను చంపింది ఎవరో తేలేదాకా జగన్ కు ఎవ్వలు ఓటేయొద్దని శపథం కూడా చేసింది. ఓర్లి నువ్వు మొత్తుకో, వంటకదిని మేం పోతాం అన్నట్లు. పాపం ఆమె ఎంత మొత్తుకున్నా ఆ కేసులో ఏసోంటి ఫాయిదా లేదు. ఇక ఇట్లయితే ఫాయిదా లేదనుకుందో ఏమో గాని ముళ్ళును ముళ్ళుతోనే తీయాలనుకుంటుందట ఆ మేడము. అలా నాయనని మర్డర్ చేసిన వాళ్ళు ఎవరో దొరకబట్టాలి. ఇంకా వివేకానంద రాజకీయ వారసత్వాన్ని కంటిన్యూ చేయాలనే ఆలోచనతోటి రాజకీయాలకు ఎంట్రీ ఇద్దామనుకుంటుందట. వైఎస్ వివేకానంద సారు 5వ తద్దినం ముందుగా మార్చి 15వ తారీఖు నాడు ఇక ఆయల్లనే ఓ నిర్ణయం తీసుకుంటదట. కడపల మీటింగ్ పెట్టి ఆత్మీయ సమావేశం పేరుతోని అభిమానులతో చర్చ పెడుతుందట. రాజకీయాలకు ఎందుకు వస్తున్నా, దానికి దారి తీసిన కారణాలేంటి అనేటి చెప్పుకుంటదట. ఇంతకు సునీతమ్మ ఏ పార్టీలో షేరికైతుంది అనేగా మీ డౌట్. ఇంకే పార్టీ, షర్మిల మేడం చేతులున్న కాంగ్రెస్ లో షేరికైతుందట. కుదిరితే కడప లోక్సభ, లేకపోతే పులివెందుల అసెంబ్లీకి వెళ్లి పోటీ చేస్తదట. కడప పులివెందులను టార్గెట్ చేసిందంటే ఇక జగన్ సార్ కు ఎట్లా జలకిస్తుందో అర్థం చేసుకోవచ్చు. ఏమో ఆ శివయ్య మనసులో ఏటనుకున్నాడో నాకేటెరక. ఇంట్లో పూజ చేసుకుంటుంటే పచ్చిగా ఎగురొచ్చుడేందో, వచ్చింది ఏ కొబ్బరి పచ్చనో తీసుకుపోతుందేమో అనుకుంటే దేవుని పక్కన కూర్చొని ధ్యానం చేసుడేందో. అసలు ఈ శివయ్య మనసులో ఏముందో ఎవరికి తెలుసు? నాకైతే ఏం సమజైతలే. జర మీరన్ని చూసి చెప్పుండ్రి. శివతత్వం నచ్చనోళ్ళు ఎవ్వరుండరు. శివుడు బోలాశంకరుడు, అర్ధనారీశ్వరుడు. అంటే ఆయనల సగం పార్వతమ్మను ఆవాహన చేసుకుంటాడు. అంటే ఆడా మగ సమానం అని చెప్తాడు. బొందల గడ్డలే ఆయన ఇల్లాకిలి. అంటే ఎంత చేసినా ఆఖరికొచ్చేది ఈడికేరా బిడ్డ అని ఆయన తత్వం. పెయ్యంతా బూడిద పూసుకుంటాడు. అంటే ఆడంబరాలు ఎందుకనే సందేశం ఇస్తాడు. అసొంటి శివతత్వం ఒక మనుషులకే కాదు, భూమి మీద జీవం పోసుకున్న ప్రతి ఒక్క ప్రాణికి వర్తిస్తుంది. ఇగో దీన్నే అర్థం చేసుకుందో ఏమో గాని ధర్మపూర్లో ఒక పక్షి ఏడికల్లొచ్చిందో ఏమో గాని డైరెక్ట్ ఇంట్లోకి పోయింది. ఏదో బయట ఎండ కొడుతుంటే తట్టుకోలేక వచ్చిందేమో అనుకుర్రట. కానీ అది చూడుండ్రి, డైరెక్ట్ దేవుని రూమ్లకే పోయిందట. చాలా సేపు సైలెంట్ గా దేవుని రూమ్లని ధ్యానం చేసినట్టు కూర్చుందట. ఇక దాన్ని చూసి ఆ ఇంటోళ్ళు మస్తు పరేషాన్ అయ్యారట. శివరాత్రి నాడు ఆ శివుడే వంపు ఉంటాడు అని శివుణ్ణి తలుసుకొని మొక్కిరట. మంచిగుంది కదా పక్షి. ఏమో ఆ శివయ్య మనసులో ఏముందో మనకేం తెలుసు. పాపం కొందరికి ఆచారం చూస్తే పానమంతా ఎట్లనో అవుతుంది. పెళ్ళైన కొద్ది రోజులకే జీవిడుస్తారు. మొగోళ్ళు అయితే ఇంకో పెళ్లి చేసుకొని నిమ్మలంగా ఉంటారు. కానీ పాపం ఆడోళ్ళ పరిస్థితి ఆగమైపోతుంది. 20 ఏళ్ళకే తోడు లేక ఒంటరి జీవితాన్ని అనుభవించుకుంటా మోడువారిని ఆశలతోని బతికిడుస్తుంటారు. అసొంటి ఒంటరి మహిళలకు మళ్ళా పెళ్లి చేసే బాధ్యత తీసుకుంది సర్కారు. ఆగుండ్రి, అది మన సర్కారు అనుకునేరు. కాదు, ఏ సర్కారు చూద్దామా మరి. భర్త లేనోళ్ళకు ఆసరయ్యే కార్యక్రమాలు సర్కార్ తరపున షాన్నే చేస్తుండ్రు. పింఛన్ల రూపంలోనో లేక చేయుత రూపంలోనో మొత్తానికైతే ఆసరైతున్నాయి గాని పూర్తి స్థాయిలో ఫాయిదా జరుగుతలేదు. ఆర్థిక స్వాలంబన అంటారు గాని అది చిన్న చిత్క కార్యక్రమాల ద్వారా సాధ్యమైతలేదు. తోడులేని జీవితాలల్లా వెలుగులు నింపుతలేవు. చిన్నతనంలోనే భర్తను కోల్పోయిన వాళ్ళ జీవితం అంతా ఒంటరిగానే గడుపుతుండ్రు. ఇక సమాజంలో అంటవా అవమానానికి గురైతేనే ఉండ్రు. అసొంటోళ్ళకే జార్ఖండ్ సర్కార్ ఒక గుడ్ న్యూస్ చెప్పింది. విధ్వా పునర్వివాహ ప్రోత్సాహన్ యోజన అనే స్కీమ్ తోని చిన్న
కేజీలనే భర్తలను కోల్పోయినోళ్ళ జీవితాలను బాగు చేస్తామని చెప్తుంది. భర్తను పోగొట్టుకున్నోళ్ళు ఈ పథకం కింద దరఖాస్తు చేసుకుని మళ్ళా పెండ్లి చేసుకుంటే 2 లక్షల రూపాయలు ఇస్తారట. ఈ స్కీమ్ ను ఇయాలని షురూ చేసిండు సీఎం చెంపై సోరెన్ సారు. మొదలు 7గురిని సెలెక్ట్ చేసి 14 లక్షల రూపాయలను వాళ్ళ చేతికి అందించిండు. మెరుగైన సమాజం కోసమే ఈ స్కీమ్ ను తీసుకొచ్చినామని చెప్పిండు సీఎం సారు. అయితే ఈ స్కీమ్ లో కొన్ని కండిషన్లు ఉన్నాయట. ఎవరైతే ఈ స్కీమ్ కు దరఖాస్తు చేసుకుంటారో వాళ్ళ వయసు పెండ్లీడు దాటొద్దట. మళ్ళా పెండ్లి చేసుకునేటోళ్ళు ఏడాది లోపే దరఖాస్తు చేసుకోవాలన్నట. బర్త్డే సర్టిఫికెట్ ను ఖచ్చితంగా సబ్మిట్ చేయాలి. అంటే భర్త కాలం చేసిన ఏడాది తర్వాత ఈ పథకానికి దరఖాస్తు చేసుకోలేరంట. ఇంకా సర్కారు కొలువులు ఉన్నోళ్ళు, పెన్షన్లు తీసుకునేటోళ్ళు, ఆదాయం పన్ను కట్టేటోళ్ళు ఈ పథకానికి అర్హులు కాదని చెప్పిండ్రు. మంచిగున్నది కదా స్కీము, ఒంటరి మహిళలను ఆదుకోనికే. ఏమన్నా ఆలోచన చేసిందా సర్కారు? ఏ మాట కామాట ఈ ఆలోచన అయితే చాలా బాగుందిలే. మల్లారెడ్డి ఏడున్నా మల్లారెడ్డి. అప్పుడు సర్కార్ పక్షంలోన్నా ఇప్పుడు ప్రతిపక్షంలోన్నా దినాం ఆయన చుట్టూ కొన్ని వార్తలు చక్కర్లు కొడుతూనే ఉంటాయి. నిన్నయాల మల్లన్న పార్టీ మారుతాడనే వార్తలు గుప్పుమంటున్నాయి కదా. అందులో నిజం ఎంతుందో తెలియదు కానీ మొత్తానికైతే ఇటు బీఆర్ఎస్ వాళ్ళు అటు కాంగ్రెస్ వాళ్ళు బాగా చర్చించుకుంటారు మల్లన్న సార్ మీద. దందా చేసుకునేటోళ్లకు చేతిలో పొలిటికల్ పవర్ ఉంటేనే పనులు మంచిగా అవుతాయి. ఎమ్మెల్యేనో ఎంపో అయినంత మాత్రాన పని కుదరదు. ఉంటే అధికారంలో ఉన్న పార్టీలనే ఉండాలి. సీఎంకు మంత్రులకు దగ్గరుండి పని చేసుకోవాలి. ఇప్పుడు బీఆర్ఎస్ లకెళ్ళి జంపింగ్ జపాంగ్లు అవుతున్న వాళ్ళంతా ఈ లెక్కలకే వస్తురు. ఏమో శాన్ రోజుల సందైతే మన మాజీ మంత్రి మల్లారెడ్డి సార్ మీద పెద్ద చర్చనే జరుగుతుంది. దానికి బలం వచ్చేటట్లు మల్లారెడ్డి ఆయన అల్లుడు కాంగ్రెస్ లతోని ములాఖత్ అయినరట. సీఎం సలహాదారుడు వేం నరేంద్ర రెడ్డితోని ములాఖత్ అయితే అది డైరెక్ట్ సీఎంతోనే భేటీ అయినట్లే. అంటే వాళ్ళిద్దరి నడుమ బాండింగు అట్లున్నదన్నమాట. కాంగ్రెస్ లకు పోయేటట్లుండు కాబట్టి ఈ చర్చలు అనే ప్రచారం బాగా జరుగుతున్నది. ఇక దీని మీద కేటీఆర్ సార్ కూడా మస్తు సీరియస్ అయ్యిండు. 2 సార్లు మంత్రి పదవి ఇచ్చి మర్యాద చేస్తే ఇదే నువ్వు ఇచ్చే గిఫ్ట్ అని గుస్సా అయ్యిండు. అయితే మల్లారెడ్డిని ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ లకు తీసుకోవద్దని కాంగ్రెస్ వాళ్ళంతా ఒకటై తీర్మానం చేసిండ్రట. అసొంటి ఆయనను మా పార్టీలకు అవసరం లేదని హెచ్చరిక చేసిండ్రు. ఒకవేళ పెద్దోళ్ళకి ఎవరికైనా ఆయన మీద ఇష్టం ఉంటే అది బయట చూసుకోండి గానీ పార్టీలకు తీసుకుంటే మాత్రం బాగుండదని అంటురట. మల్లారెడ్డి సార్ మీద పోటీ చేసిన వజ్రేష్ యాదవ్, మైనంపల్లి హనుమంతన్న, హర్షవర్ధన్ రెడ్డి, సుధీర్ రెడ్డి అసొంటి సీనియర్లు మీటింగ్ పెట్టి తీర్మానం చేసేదట. అయితే మల్లారెడ్డి మాత్రం నేను ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ ని ఇడిచిపెట్టా అనే అంటున్నాడు. ఇప్పటికే కేటీఆర్ సార్ కూడా క్లారిటీగా చెప్పేసిండట. ఎవరికి టికెట్ ఇచ్చినా బీఆర్ఎస్ గెలుపు కోసమే పనిచేస్తాం, ఇంట్లోనే ఉంటాం అని అయితే అంటున్నాడు. ఏదో కాలేజీ గోడను గూలగొట్టినందుకు పోయి వేం నరేందర్ తోని మాట్లాడినా, అంతేగాని పార్టీ మారే ఉద్దేశమే లేదు, ఆ పని నేను చెయ్యా అని అంటున్నాడు. చూడాలే మరి రాజకీయాలల్లో ఎప్పుడేం జరిగేది మన చేతులేముంటది. పోతుంటే అదే తెలుస్తుందిలే. చూసారానులా నేను పట్టుకొచ్చిన ముచ్చట్లు ఎట్లున్నాయో. ఇంకిన్ని ముచ్చట్లతోటి మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండుర్రి మన మైక్ టీవీ ముచ్చట్లు.